గోవిందా 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 சித்தம் சிறுகாலே வந்துன்னைதே வித்து பொன் சொந்தாமரனே போத்தம் பொருள்கேளாய் பெத்தம்மே எத்தன்னம் குழந்தை பிறந்தோ நீ குத்தே வளங்களை கொல்லாமல் போகாதோ பெத்த பறை கொள்வான் நன்றான் கோவிந்தா எத்தற்கு மேலேல் பெருவெட்டமோ புத்தன்னோடத்துமே ராமோ வணக்கே ராமாண்டேவோ பத்திரங்காமங்கள் மாத்தே லோயம்பாவாய் నీకు వచ్చింది 18 పుణ్యం అంతా. నీకు తీసేనే బాబు, అదిగో ఇదో ఇంకా ఇంకా కవర్ చేస్తున్నాను. పద్మావతి గారు మీరు కవర్ అవుతాం బాగా. మరి అమ్మాయిలో ఉన్న వైభవం అయితే చెప్పుకొని చూద్దాం. మా గోధుమలో గొప్పతనం ఏంటో తెలుసా? సుగుణాల రాశి అంచాల బొమ్మ ఒంటి నిండా ఆభరణాలతో మెరుగుతుంది మెరుగులాగా. మీ కృష్ణయ్య అంటే అత్యంత భక్తి, ఎనలేని ప్రేమ, వదలని ఆరాధన. ఆయన కోసం గోపికలా మారింది కూడా కదా. శ్రీవ్రతం కూడా చేస్తుంది, అది ఎలా చేయాలో కూడా చెప్తుంది. పరమ కృష్ణ
கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம்பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆணையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడియిருந்து కుళిరందు ఏలోరెంబావాయ్. గోపికలు కోరిన పరికరాలు దొరుకుతాయి గాని వారు వేసిన విశేషణాలున్నాయే వాటికి తగినటువంటివి దొరకడం కష్టం. అందుకని ఓహో వీళ్ళు నన్నే కోరుకుంటున్నారు అని గ్రహించాడు స్వామి. అందుకే పారా త్రివిక్రమావతారంలో జాంబవంతుడు వాయించినది, శ్రీరామావతారంలో విజయాన్ని చాటినది, కృష్ణుడు కుంభనృత్యం చేసేటప్పుడు వాయించినది, ఈ 3 పరలు కూడా వారికి ఇచ్చేశాడు. మంగళాశాసనం చేయడానికి విష్ణు చిత్తులు అయిన పెరియాళ్వార్లనే ఇచ్చాడు. శ్రీ మహాలక్ష్మినే మంగళ దీపంగా అర్పించాడు. అనంతుని చాందినీగా సమర్పిస్తానన్నాడు. మీ వ్రతానికి ఇంకేం కోరుకుంటున్నారు అని అడిగాడు స్వామి. తనతో కూడని శత్రువులని జయించే కళ్యాణ గుణములు గలవో గోవిందా, నిన్ను ప్రార్థించి పరను పొంది మేము నీ చేత లోకులందరూ పొగిడేలా ఘన సన్మానం చేయించుకోవాలి అనుకుంటున్నాం అన్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம்பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆணையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడియిருந்து కుళిరందు ఏలోరెంబావాయ్. గోపికలు కోరిన పరికరాలు దొరుకుతాయి గాని వారు వేసిన విశేషణాలున్నాయే వాటికి తగినటువంటివి దొరకడం కష్టం. అందుకని ఓహో వీళ్ళు నన్నే కోరుకుంటున్నారు అని గ్రహించాడు స్వామి. అందుకే పారా త్రివిక్రమావతారంలో జాంబవంతుడు వాయించినది, శ్రీరామావతారంలో విజయాన్ని చాటినది, కృష్ణుడు కుంభనృత్యం చేసేటప్పుడు వాయించినది, ఈ 3 పరలు కూడా వారికి ఇచ్చేశాడు. మంగళాశాసనం చేయడానికి విష్ణు చిత్తులు అయిన పెరియాళ్వార్లనే ఇచ్చాడు. శ్రీ మహాలక్ష్మినే మంగళ దీపంగా అర్పించాడు. అనంతుని చాందినీగా సమర్పిస్తానన్నాడు. మీ వ్రతానికి ఇంకేం కోరుకుంటున్నారు అని అడిగాడు స్వామి. తనతో కూడని శత్రువులని జయించే కళ్యాణ గుణములు గలవో గోవిందా, నిన్ను ప్రార్థించి పరను పొంది మేము నీ చేత లోకులందరూ పొగిడేలా ఘన సన్మానం చేయించుకోవాలి అనుకుంటున్నాం అన్నారు వారు. సరే చెప్పమన్నాడు. చేతులకి గాజులు, బాహువులకి దండకడియాలు, చెవికి క్రింద దుద్దులు, పైన పెట్టే కర్ణపుష్పాలు, కాలి అందెలు, ఇలాగా ఎన్నో ఆభరణాలు మేము ధరించాలి.
అవి తీరా అదే చేసిన அறிவண்ணமில்லாத குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணினம் யாமணிவோம் குறைவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கந்திருக்கவலியாரோ ஹரியார பிள்ளைகளும் அம்பினார் உந்தன்னை திருவேருடையத்தனமும் சீரியருடாதே இறைவானை தாராய் கரே கூடாரை வெல்லும் சேர் கோவிந்தா உந்தன்னை பாடிப் பறை கொண்டு யாம்பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆணையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడియిருந்து కుళిరందు ఏలోరెంబావాయ్. గోపికలు కోరిన పరికరాలు దొరుకుతాయి గాని వారు వేసిన విశేషణాలున్నాయే వాటికి తగినటువంటివి దొరకడం కష్టం. అందుకని ఓహో వీళ్ళు నన్నే కోరుకుంటున్నారు అని గ్రహించాడు స్వామి. అందుకే పారా త్రివిక్రమావతారంలో జాంబవంతుడు వాయించినది, శ్రీరామావతారంలో విజయాన్ని చాటినది, కృష్ణుడు కుంభనృత్యం చేసేటప్పుడు వాయించినది, ఈ 3 పరలు కూడా వారికి ఇచ్చేశాడు. మంగళాశాసనం చేయడానికి విష్ణు చిత్తులు అయిన పెరియాళ్వార్లనే ఇచ్చాడు. శ్రీ మహాలక్ష్మినే మంగళ దీపంగా అర్పించాడు. అనంతుని చాందినీగా సమర్పిస్తానన్నాడు. మీ వ్రతానికి ఇంకేం కోరుకుంటున్నారు అని అడిగాడు స్వామి. తనతో కూడని శత్రువులని జయించే కళ్యాణ గుణములు గలవో గోవిందా, నిన్ను ప్రార్థించి పరను పొంది మేము నీ చేత లోకులందరూ పొగడేలా ఘన సన్మానం చేయించుకోవాలి అనుకుంటున్నాం అన్నారు వారు. సరే చెప్పమన్నాడు. చేతులకి గాజులు, బాహువులకి దండకడియాలు, చెవికి క్రింద దుద్దులు, పైన పెట్టే కర్ణపుష్పాలు, కాలి అందెలు, ఇలాగా ఎన్నో ఆభరణాలు మేము ధరించాలి. స్వామివారికి ఈ యొక్క విశేషమైనటువంటి సేవ నిర్వహిస్తూ హైదరాబాద్ శ్రీరంగనాయకి కర్కటే పూర్వపుణ్యాం తులసే కారణోద్భవాం ఆంజే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఈనాథం కృతనే సుప్తపద్భవంత కృష్ణం పారాత్మం సిద్ధివత్యా
భావయంతే ఉత్కృష్టాయాం సజనగృతం యావలా కృత్యవంతే గోదాదస్యై నమయదమిదం జగన్నాథుడైన నరసింహస్వామైన కేశవస్వామైన అన్ని చోట్ల వైష్ణవాలయాలు ప్రతి ఆలయంలో కూడా ప్రతి అర్చకులు ఆయా సాంప్రదాయ పనులు ఆయన కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి చోట జరిగేటువంటి అద్భుతమైనటువంటి సేవ మాదిరి మనం ఇది వరకు మన భారతదేశంలో మాత్రమే చేసుకునేవారు. ఇప్పుడు విదేశాల్లో కూడా చిరంజీవి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో మంది శిష్యులు ఆ యొక్క విదేశాల్లో ఆస్ట్రేలియా దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి అనేక చోట్ల ఆ చిరంజీవి స్వామి వారి యొక్క శిష్యులు ఎంతో మంది ఇంకా